ప్రపంచంలోని అన్ని దేశాలకు అమెరికా టారిఫ్ల రూపంలో భయాన్ని కలిగిస్తూ ఉంటే, అన్ని దేశాలను తమ గుప్పెట్లోకి వచ్చే విధంగా మన కన్వీనియంట్ ప్లేస్లోకి వాళ్ళని లాగాలి అని చెప్పి ట్రంప్ ఏంటో ఎత్తుగడలు వేస్తూ ఉంటే, సరే కొన్ని దేశాలు భయపడి దారికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మరి కొన్ని దేశాలు తేకట్లేదు. కానీ చైనా లాంటి దేశం అయితే అమెరికా లైన్లోకి చైనా వెళ్ళడం కాదు, దెబ్బకు అమెరికా అనే చైనా లైన్లోకి వచ్చేటట్లయితే చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా చైనా తీసుకున్న ఒక నిర్ణయం మీద సో కాల్డ్ అగ్రరాజ్యం అమెరికా ఉలికి పడింది. ట్రంప్ ఆర్థిక సలహాదారు మీడియా ముందుకు వచ్చేసి, చైనా తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు, మేము సంప్రదింపులు జరుపుతాం, ఒక అండర్స్టాండింగ్కి వస్తాం, సుంకాల మీద కావాలంటే మేమిద్దరం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం, చైనా తీసుకునే నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి దెబ్బకు ఒక్కసారిగా ఉలికిపాటు గురయ్యారు. కారణం ఏంటి? మామూలుగా రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమొబైల్స్, దీనిలో చాలా ఎక్కువగా ఉపయోగించే అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాలు, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇందులో 90% చైనా నుంచే రావాలి బయటకు. 90% చైనాలోనే లభ్యమవుతాయట. అయితే అమెరికా ఎప్పుడైతే చైనా మీద 54% టారిఫ్లు విధించారో, వాళ్ళు 50% టారిఫ్లు విధించారు. దెబ్బకి దెబ్బ అని చైనా టారిఫ్లు విధించి ఊరుకున్నారా? ముడి పదార్థాల ఎగుమతులు ఆపేశారు. అమెరికాకు ముడి పదార్థాల ఎగుమతులు ఆపేశారు. మీరు ముడి పదార్థాల ఎగుమతులు ఆపేస్తారని చెప్పి నెక్స్ట్ అమెరికా ఏం చేసింది? 145% టారిఫ్లు విధించింది చైనాకు. 145%. మీరు 145% టారిఫ్లు ఇస్తే మేము భయపడతామని చైనా కూడా 135% టారిఫ్లు విధించింది. విధించి ఊరుకుందా? ఈసారి అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాలు అమెరికాకు ఎగుమతి చేయకుండా బ్యాన్ చేసి పెట్టేసింది. లేటెస్ట్ నిర్ణయం చైనా బ్యాన్ చేసింది. ఆ ఎక్స్పోర్ట్ లైసెన్సులు కూడా రద్దు చేయబోతున్నారు. ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడింది. అమెరికా ప్రెసిడెంట్ ఆర్థిక సలహాదారు మీడియా ముందుకు వచ్చి, అట్లయితే ఎట్లా అవుతుంది, ఇది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది, ఒక అమెరికా మీదే కాదు ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ చూపెడుతుంది, వాళ్ళు చైనా మాకు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేస్తే ఆయుధాలు అయితే ఏముంది, ఆయుధాల తయారీ, ఏరోస్పేస్ పరికరాల దగ్గర నుంచి, డిఫెన్స్ పరికరాల దగ్గర నుండి, ఆటోమొబైల్స్ దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దగ్గర నుండి అన్నిటి మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. త్వరలో 2 దేశాలు సంప్రదింపులు జరుపుతాయి. అవసరమైతే టారిఫ్ల మీద మేమిద్దరం ఒక ఒప్పందం కుదుర్చుకుంటాము అని చెప్పి అమెరికాని చర్చించుకుందాం రండి అని చైనాను పిలుస్తూ ఉంది. మరి చైనా నుంచి స్పందన ఎట్లుంటుందో తెలియదు. అసలు అమెరికా తీసుకునే కొన్ని నిర్ణయాలకు ప్రపంచ దేశాలు చాలా భయపడే పరిస్థితి ఉంటే, వణికే పరిస్థితి ఉంటే, ఒక చైనా మాత్రం అమెరికానే వణికిస్తుంది. చివరికి చర్చించుకుందాం రెండయ్య అని చెప్పి అమెరికాని చైనాకు పిలుస్తుంది. అధ్యక్షుడు ముఖ్య ఆర్థిక సలహాదారు. చూడండి, ఫస్ట్ టారిఫ్లు విధిస్తే ముడి పదార్థాలు ఎగుమతి చేయడం ఆపేసింది చైనా. టారిఫ్లు వేశారు, ప్లస్ అడిషనల్గా బోనస్ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా టారిఫ్లు పెంచుతామని మళ్ళీ పెంచితే దానికి చైనా ప్రతిగా టారిఫ్లు పెంచింది. అడిషనల్ బోనస్గా ఈ లోహాలు, ఖనిజాలు, అయస్కాంతం ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. బుక్కబెట్టి అమెరికా ముఖ్య సలహాదారు మీడియా ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు చర్చించుకుందాం, ఇద్దరం ఒప్పందాలు కుదుర్చుకుందాం టారిఫ్ల మీద అని అమెరికా పెట్టినటువంటి ప్రపోజల్ మీద చైనా ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయం అయితే చూడాల్సిందే.